మండు వేసవిలోనూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో వరహాగిరి నగర్, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, దుర్గానగర్, ముబారక్ కాలనీ, రిషికొండలో ప్రచారం చేశారు. 5 ఏళ్లలో సీఎం జగన్ చేసిన మంచి పనులతో ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మళ్లీ జగన్ సీఎం అయితే విశాఖ రాజధాని కావడం ఖాయమని స్పష్టం చేశారు. గంటాకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తారని, భీమిలి అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ముత్తంశెట్టి సవాల్ విసిరారు. ఇన్నాళ్ళలో కానీ మధురవాడలో కానీ ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నీ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేయించాను, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేయించాను. ఈవెన్ ఇప్పుడు గీతం కాలేజీ ఉంది, ఆ రోడ్డు మరి అంటే రోడ్లు నేను వేయించాను. ఫలితం వాళ్ళకే కాదు, కొంతమంది రియల్ ఎస్టేట్ కూడా. మరి ఇక్కడ కూడా ఈ ఎంకే ఉంది, పక్కన స్కైలాండ్ ఉంది. అవన్నీ మీకు తెలుసు ఎలా ఉండేవో. అప్పుడు కూడా ఎమ్మెల్యే చేశాను నేను 2009లో. ఈ 15 ఏళ్లలో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఎన్నాడు అనేది ఇవాళ ఒక ప్రైమ్ లొకేషన్ విశాఖపట్నంలో, మన హైదరాబాద్లో జూబ్లీస్ అలాగా. అలాగే ఇవాళ గజం 1,50,000 నుంచి 2 లక్షలు ఉంది. అది ఎలా వచ్చిందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఐటీ హబ్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఐటీ తీసుకొచ్చి విశాఖపట్నం ఆయనే, ఈ బిఆర్టీఎస్ రోడ్ వేసింది ఆయనే. మళ్ళీ మంగళవారపేట నుంచి మళ్ళీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 60 కోట్లు పెట్టి నేనే ఇప్పించాను విశాఖపట్నం భీమిలికి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఈ G20లో బీచెస్ చూశారు మీరు. సాగర్ నగర్లో బీచ్ కానీ, మంగళవారపేట బీచ్ కానీ, అలాగే భీమిలి ఎస్వైఎస్ బీచ్ కానీ, సిఎస్ఆర్ నిధుల నుంచి అవి ఒక్కొక్క బీచ్ 2 కోట్లు అభివృద్ధి చేయడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ 3.5 కోట్లు అభివృద్ధి చేయడం జరిగింది.